మూవీ స్టార్టింగ్ లో ఒక పోస్ట్ మ్యాన్ ని చూస్తాం. అతను ఖైర్ అనే ముసలివాడి ఇంటికి లెటర్ ఇవ్వడానికి వెళ్తాడు. ఇంటి బయట నిలబడి తలుపుని తడతాడు, కానీ ఎవరూ సమాధానం ఇవ్వరు. అప్పుడు అతను విండో నుంచి చూస్తాడు. లోపల ఎవరిదో నీడ కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్న వ్యక్తి ఖైర్ అయ్యుంటాడని ఆ పోస్ట్ మ్యాన్ అనుకుంటాడు. ఇంతలో తలుపు ఒక్కసారిగా తనంతట తాను తెరుచుకుంటుంది. దాంతో పోస్ట్ మ్యాన్ భయపడుతూనే లోపలికి వెళ్తాడు. అక్కడ చూస్తే ఖైర్ కనిపిస్తాడు, కానీ అతను చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కసారిగా అతని ముక్కు నుంచి నల్లటి పదార్థం బయటకు వస్తుంది. నోటి నుంచి కూడా పురుగులు వాంతి చేసుకుంటాడు. ఇది చూసి పోస్ట్ మ్యాన్ కి గుండె ఆగిపోయేంత భయం వేస్తుంది. కానీ నెక్స్ట్ మూమెంట్ లోనే ఖైర్ అక్కడి నుంచి మాయమైపోతాడు. అప్పుడు బెడ్రూమ్ నుంచి ఏదో ఒక శబ్దం వస్తుంది. బెడ్రూమ్ నుంచి ఆ పోస్ట్ మ్యాన్ కి ఇక్కడికి రండిరా రండి అని పిలవడం వినిపిస్తుంది. పోస్ట్ మ్యాన్ అది విని ఆ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ ఖైర్ వేలాడుతూ కనిపిస్తాడు. ఇది చూసి పోస్ట్ మ్యాన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో ఖైర్ యొక్క ఇద్దరు మేనకోడళ్లను చూస్తాం. వాళ్ళిద్దరు కూడా ఖైర్ అన్నయ్య కూతుళ్ళు. వాళ్ళ పేర్లు హనీఫ్, ఇస్తీ. వీళ్ళిద్దరి తల్లిదండ్రులు ఆల్రెడీ చనిపోయి ఉంటారు. అందుకే వాళ్ళు ఊరు వదిలేసేసి సిటీలో ఉంటున్నారు. ఇస్తీ హనీఫ్ తో తనకు స్కాలర్షిప్ వచ్చిందని పెద్ద కాలేజ్ లో అడ్మిట్ అవ్వబోతున్నానని చెప్తుంది. హనీఫ్ దీనికి చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే తన చెల్లి లైఫ్ లో మంచిగా సెటిల్ కావాలని ఆమె కోరుకుంటుంది. ఇంతలో వాళ్లకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. హనీఫ్ ఫోన్ లిఫ్ట్ చేసేసి చూస్తే ఫోన్ చేసింది వాళ్ళ మెయిడ్ అని తెలుస్తుంది. వెంటనే ఆమె వాళ్ళ ఊరికి రమ్మని చెప్తుంది. ఈ వార్త విని ఇద్దరు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఊరికి బయలుదేరుతారు. హనీఫ్ కి చిన్నప్పుడు అక్కడ గడిపినటువంటి రోజులన్నీ గుర్తొస్తాయి. ఒక రోజు సాయంత్రం అవుతుండగా ఇద్దరు సిస్టర్స్ ఆడుకుంటూ ఇంటికి ఆలస్యంగా వచ్చారు. ఆ రోజు హనీఫ్ తల్లి వాళ్ళనిద్దరిని కూడా తిట్టింది. రాత్రిపూట బయట ఆడుకుంటే దయ్యాలు పట్టుకుంటాయని తిట్టి ఉంటుంది. ఆ రోజు ఒక పక్క హనీఫ్, ఇస్తీ ఇద్దరు కూడా ఆడుకుంటుంటే మరోవైపు హనీఫ్ అమ్మ కిచెన్ లో డిష్ వాష్ చేస్తుంది. అప్పుడు ఆమెకి ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఫీల్ అయినట్టు అనిపిస్తుంది. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయి నోటి నుంచి పురుగుల్ని వాంతి చేస్తుంది. ఈ జ్ఞాపకాలన్నీ కూడా హనీఫ్ కి గుర్తొస్తాయి. ఇక ఇద్దరి సిస్టర్స్ కూడా ఊరికి చేరుకుంటారు. మెయిడ్ హస్బెండ్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అక్కడికి వస్తాడు. హనీఫ్ అతనితో అంకుల్ ఎలా ఉన్నాడని అడుగుతుంది. కానీ అతను ఎటువంటి సమాధానం చెప్పడు. ఇక రాత్రి అవుతుంది. వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. ఇల్లు అప్పట్లాగే ఉంది. హనీఫ్ అంకుల్ ఖైర్ ని కలవడానికి వెళ్తుంది. కానీ అతను ఏమీ మాట్లాడు. సిచ్యువేషన్ బాలేదనుకుని హనీఫ్ అక్కడి నుంచి వెళ్లిపోదామని డిసైడ్ అవుతుంది. అంతలో ఉన్నట్టుండి అంకుల్ ఖైర్ లేచి ఇక నేను ఇది సహించలేనని చెప్పి హనీఫ్ కాళ్లపై పడి క్షమాపణ అడుగుతాడు. హనీఫ్ అప్పుడు ఏంటిది, దేనికి క్షమాపణ అడుగుతున్నారు మీరని అంటుంది. కానీ అతను ఏమీ చెప్పకముందే కింద పడిపోయి చనిపోతాడు. అది చూసి ఇద్దరు సిస్టర్స్ కూడా షాక్ అవుతారు. తర్వాత వాళ్ళు మెయిడ్ ఆంటీతో కూర్చొని మాట్లాడతారు. అసలు అంకుల్ వైఫ్ అయిన సభ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతారు. అప్పుడు ఆమె మీరు ఈ ఇంటి నుంచి వదిలి వెళ్లిన తర్వాత సభ కూడా ఖైర్ ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదని చెప్తుంది. ఈ మాటలు విన్నాక ఇద్దరు సిస్టర్స్ కి కొంచెం వింతగా అనిపిస్తుంది. అంకుల్ అంత్యక్రియలు మరుసటి రోజు జరగాల్సి ఉంది కాబట్టి ఇద్దరు తమ రూమ్ కి వెళ్తారు. రూమ్ లో ఇద్దరు సిస్టర్స్ కూడా వాళ్ళ అంకుల్ గురించి మాట్లాడుతూ అసలు అంకుల్ ఎందుకు తనను తాను చంపుకోవాలనుకున్నాడని మాట్లాడుకుంటారు. ఇంతలో ఖైర్ డెడ్ బాడీ ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. ఇస్తీ నిద్రపోతుంటే ఆమె రూమ్ తలుపు ఒక్కసారిగా తెరుచుకుంటుంది. దాంతో ఆమె షాక్ అవుతుంది. ఇది ఎలా ఆటోమేటిక్ గా జరిగిందని అనుకుంటుంది. ఇక ఇస్తీ బెడ్ పై నుంచి లేచి బయటకెళ్తుంది. ఆమె వెనక ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. అప్పుడు సడన్ గా అంకుల్ యొక్క రూమ్ నుంచి ఎవరో లోపలికి రమ్మన్నట్టుగా ఒక సౌండ్ వస్తుంది. ఇంతలో హనీఫ్ వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది. ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నావని ఇస్తీని అడుగుతుంది. అప్పుడు ఇస్తీ అంకుల్ రూమ్ నుంచి ఏదో సౌండ్ వచ్చిందని చెప్తుంది. దానికి రిప్లైగా అది నీ హాలిజినేషన్ అయి ఉండొచ్చు, అంకుల్ ఆల్రెడీ చనిపోయాడు, అసలు రూమ్ లో ఏం సౌండ్ వస్తుందని హనీఫ్ అంటుంది. కానీ ఇస్తీకి తను నిజం చెప్తున్నట్టు తెలుసు. అక్కడ ఏదో తప్పు జరుగుతుందని అనుమానం అయితే వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అంకుల్ అంత్యక్రియలు జరుగుతాయి. అక్కడి నుంచి వెళ్తుండగా ఇస్తీకి ఒక్కసారిగా తలనొప్పి మొదలవుతుంది. ముక్కు నుంచి ఏమో రక్తం కారుతుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అంతలో మెయిడ్ అంటే వచ్చి మీరు లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పి ఇస్తీని లోపలికి తీసుకెళ్లి పడుకోబెడుతుంది. హనీఫ్ ఇక రూమ్ నుంచి బయటకెళ్తే చిన్నప్పుడు తన అమ్మ తనకు చేసినటువంటి ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మను తన అమ్మ ఎలా తయారు చేసిందో గుర్తొస్తుంది. ఆ కీ చైన్ బొమ్మను తీసుకుని బ్యాగ్ కి తగిలిస్తుంది. విండో కర్టెన్ తీస్తే బయట ఒక నల్లటి బట్టలు వేసుకున్నటువంటి ఒక ఉమెన్ వాళ్ళ ఇంటిని చూస్తూ నిలబడి ఉంటుంది. హనీఫ్ ని చూడగానే ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక హనీఫ్ కి తన మదర్ ఆరోగ్యం అనేది ఎలా దెబ్బతిందో గుర్తొస్తుంది. ఆ రోజు ఆమె బాడీని ఎవరో ఆవహించినట్టుగా అనిపించింది. అందుకే ఆమె వింతగా ప్రవర్తించి బాడీ అనేది కంప్లీట్ గా పొజెస్డ్ అయ్యి ఆమె తలను గట్టిగా నేలపై కొట్టుకుని చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి మెయిడ్ ఆంటీనే వాళ్ళను చూసుకుంది. ఈ జ్ఞాపకాలు అన్ని కూడా గుర్తొచ్చి హనీఫ్ కి ఒక్కసారిగా భయం వేస్తుంది. మెయిడ్ ఆంటీ హనీఫ్ తో ఏం భయపడొద్దు, అంకుల్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేయమని చెప్తుంది. హనీఫ్ మెయిడ్ తో సభ ఆంటీ అంకుల్ ని ఎందుకు వదిలేసి వెళ్లిపోయిందని అడుగుతుంది. అప్పుడు ఆంటీ నాకు దాని గురించి ఎక్కువగా తెలీదు, కానీ వాళ్ళిద్దరూ తరచుగా గొడవ పడేవాళ్ళు. ఒక రోజు నేను సభకి భోజనం తీసుకెళ్తే ఆమె పరిస్థితి చాలా దారుణంగా కనిపించింది. ఆమె శరీరం నుంచి పురుగులన్నీ బయటకు వస్తున్నాయి. అంతలో అక్కడికి అంకుల్ వచ్చి నన్ను రూమ్ నుంచి గెంటేసి ఇకపై సభా రూమ్ లోకి రావద్దని వార్నింగ్ ఇచ్చాడని హనీఫ్ తో చెప్తుంది. ఇది విని హనీఫ్ కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే హనీఫ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇదే తరహాలో చనిపోయి ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక తెలియని తప్పు జరుగుతుందని అనుకుంటుంది. అప్పుడు ఇస్తీ హనీఫ్ దగ్గరకు వచ్చి ఇక్కడ
ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది, మనం ఇక్కడ నుంచి వెళ్లిపోదామని చెప్తుంది. కానీ హనీఫ్ ఇది మన ఇల్లు కూడా, ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదని అంటుంది. ఇక నైట్ అయిన తర్వాత ఇస్తి ప్రార్థన చేస్తుండగా విండో ఒక్కసారిగా ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది. బయట చూస్తే అంకుల్ ఆమె పేరు పిలుస్తూ కనిపిస్తాడు. ఇది చూసి ఇస్తి షాక్ అవుతుంది. ఇంతలో హనీఫ్ అక్కడికి వచ్చి ఏమైందని తన సిస్టర్ ని అడిగితే ఇస్తి జరిగిందంతా చెప్తుంది. కానీ హనీఫ్ అది నమ్మదు. తర్వాత హనీఫ్ అన్ని డోర్స్ ని విండోస్ ని మూసేస్తుంది. అప్పుడు సడన్ గా హనీఫ్ కి బయట తన అమ్మిచ్చినటువంటి బొమ్మ కనిపిస్తుంది. ఇది అసలు బయటకు ఎలా వచ్చింది, ఇంతకు ముందు నేను నా బ్యాగ్ దగ్గర పెట్టానని ఆశ్చర్యపోతుంది. లోపలికి వెళ్తే ఇస్తి అక్కడ ఏదో చూసి భయపడినట్టు కనిపిస్తుంది. ఆమెను రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెడుతుంది. రాత్రి ఇద్దరు నిద్రపోతుండగా ఇస్తి కళ్ళు తెరిచి చూస్తే రూమ్ డోర్ తెరుచుకుని ఉంటుంది. వాళ్ళ అంకుల్ బెడ్ కింద నుంచి ఇస్తి దుప్పటి లాగుతూ ఆమె దుప్పట్లోకి వస్తాడు. దాంతో ఆమె భయపడి ఒక్కసారిగా మేల్కొంటుంది. ఇది నాకు వచ్చిన కలనా అని అనుకుంటుంది. కానీ ముందర చూస్తే నిజంగానే డోర్ తెరిచి ఉంది. నెక్స్ట్ డే హనీఫ్ ఇంట్లో తిరుగుతుంటే తన ఫాదర్ కి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కనిపిస్తాయి. నాన్న చనిపోయిన రోజున అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఆ వస్తువులను మేడ్ ఆంటీకి ఇచ్చారని గుర్తొస్తుంది. వాటిని ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక చెక్కతో చేసినటువంటి ఒక వస్తువు కనిపిస్తుంది. అదేంటో హనీఫ్ కి అసలు అర్థం కాదు. ఇస్తి రూమ్ లో ఉండగా ఆమెకు ఒక రకంగా వింతగా అనిపిస్తుంది. ముక్కు నుంచి నల్లటి పదార్థం మళ్ళీ బయటకు వస్తుంది. నైట్ హనీఫ్ కిచెన్ లో వంట చేస్తుంటే ఇస్తి అక్కడికి వచ్చి ఈ రోజు వంట నేను చేస్తానని చెప్తుంది. దీంతో హ్యాపీగా హనీఫ్ కిచెన్ ను తన సిస్టర్ కి అప్పగిస్తుంది. ఇక హనీఫ్ డైనింగ్ రూమ్ లోకి వెళ్తే ఇస్తి అక్కడ కూర్చొని ఉంటుంది. ఇది చూసి షాక్ అయి వెంటనే కిచెన్ లోకి వెళ్లి చూస్తే అక్కడ ఇంకొక ఇస్తి ఉంటుంది. వెంటనే హనీఫ్ కిచెన్ లో ఉన్నటువంటి ఇస్తి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆమె చిన్నగా చిరునవ్వు నవ్వి ఒక డిమానిక్ ఎంటిటీతో పొసెస్డ్ అయినట్టు కనిపించి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇది చూసి హనీఫ్ చాలా భయపడుతుంది. ఏంటి నేను డ్రీమ్ లో ఉన్నానా అని వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి మొహం కడుక్కుంటుంది. అప్పుడు బాత్ టబ్ నుంచి ఒక సౌండ్ వస్తుంది. అక్కడ చూస్తే అంకుల్ ఒక దయ్యంలా మారి ఆమెను చూస్తూ ఉంటాడు. అది చూసి పీస్ ఎగిరిపోయిన హనీఫ్ పరిగెత్తుకుంటూ భయపడి అక్కడి నుంచి బయటకు వస్తుంది. హనీఫ్ కి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అంకుల్ రూమ్ నుంచి కొన్ని సౌండ్స్ వస్తాయి. ఇక లోపల ఏముందని కీ హోల్ ద్వారా చూస్తే అక్కడ ఇస్తి అంకుల్ తో కూర్చొని ఉంటుంది. అక్కడ అంకుల్ దయ్యం ఇస్తిని ఆ రూమ్ లోకి లాక్కొని వెళ్ళుంటాడు. హనీఫ్ దీంతో అంకుల్ తో నా చెల్లిని వదిలే, ఎందుకు ఇలా చేస్తున్నారు, వదిలేయండి అని ఏడుస్తూ అరుస్తుంది. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అది తనంతట తానే తెరుచుకుంటుంది. హనీఫ్ లోపలికి వెళ్లి ఇస్తిని బయటకు లాక్కొని తీసుకొస్తుంది. అయ్య బాబో ఇక్కడ ఉండడం అస్సలు సేఫ్ కాదని బ్యాగులు సర్దుకొని ఇక్కడ నుంచి వెళ్లిపోదామని హనీఫ్ తన సిస్టర్ ని తీసుకుని బయటకు పరిగెత్తుతుంటే ఇస్తి అక్కడే ఒక్కసారిగా ఆగిపోతుంది. హనీఫ్ వెనుక తిరిగి చూడకుండా అలానే ముందుకెళ్తోంది. ఇంతలో హనీఫ్ కి తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఆమెకి కూడా ముక్కు నుంచి నల్లటి పదార్థం బయటకు వస్తుంది. ఏంటిదంతా అని ఇస్తిని అడుగుతుంది. కానీ అప్పటికే ఇస్తిని ఒక దయ్యం అనేది ఆవహించి ఉంటుంది. అప్పుడు ఇస్తి హనీఫ్ తో 40 days అని రిప్లై ఇస్తుంది. దాంతో హనీఫ్ అక్కడే స్పృహ కోల్పోతుంది. ఇస్తి తన సిస్టర్ ను ఎత్తుకుని మళ్ళీ లోపలికి తీసుకెళ్తుంది. నెక్స్ట్ డే హనీఫ్ కి అసలు అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. ఈ ఇంట్లో ఏదో ఒక సీక్రెట్ ఉంది, దాన్ని కనిపెట్టాలని ఇస్తితో చెప్తుంది. ఇక వాళ్ళు ఇంట్లోని వస్తువుల్ని చెక్ చేస్తారు. వాళ్ళకు ఒక బాక్స్ కనిపిస్తుంది. ఓపెన్ చేస్తే లోపల ఒక రెడ్ బుక్ ఉంటుంది. అది ఒక సరూప్ అనేటువంటి బ్లాక్ మ్యాజిక్ గురించి అయి ఉంటుంది. హనీఫ్ దాన్ని చదువుతుంది. అందులో ఒక శాపం గురించి తెలుస్తుంది. లోపల తమ ఫ్యామిలీ ఫోటో కూడా ఉంటుంది. దాని వెనుక ఈ సరూప్ బ్లాక్ మ్యాజిక్ తో హనీఫ్ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తుందని రాసి ఉంటుంది. దాని గురించి చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి ఏదైనా తను అనుకున్నది వశపరచుకోవాలంటే శ్మశానంలోకి వెళ్లి అక్కడ ఏ సమాధి దగ్గరనైనా కూర్చొని ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి మట్టిని తినాలి. ఆ మట్టి తిన్న తర్వాత ఆ సమాధిలో ఉన్నటువంటి స్పిరిట్ అనేది బయటకు వచ్చి ఆ వ్యక్తికి సహాయం చేస్తుందని తెలుస్తుంది. ఈ శాపం అనేది 40 days వరకు ఉంటుందని తెలుస్తుంది. ఆ సమయంలో ఆ స్పిరిట్ ద్వారా ఏదైనా సాధించొచ్చు. ఇది చదివిన తర్వాత ఇద్దరికి చాలా వింతగా అనిపిస్తుంది. అసలు మా ఫ్యామిలీపై ఈ శాపం ఎవరు వేశారని ఆలోచిస్తారు. ఇక వెంటనే హనీఫ్ మెయిడ్ ఆంటీకి ఫోన్ చేసి ఆంటీ మీరు ఇక్కడికి వెంటనే రావాలని చెప్తుంది. కానీ ఆమె గొంతు వినిపించదు. ఆ ఫోన్ లో వాయిస్ అనేది ఒక దయ్యం గొంతుతో వినిపిస్తుంది. మీరిక్కడి నుంచి అస్సలు బయటకు వెళ్ళలేరని ఈ ఫోన్ లో అరుస్తుంది. ఇద్దరు సిస్టర్స్ భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ కొంత దూరం వెళ్ళగానే షాక్ తగిలినట్టు అక్కడనే పడిపోతారు. వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళలేమని అర్థమైపోతుంది. స్పృహ కోల్పోయే ముందు హనీఫ్ ముందర సభ ఆంటీ కనిపిస్తుంది. ఇద్దరు కళ్ళు ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు బెడ్రూమ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ నైట్ అవుతుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంతకు ముందు వాళ్ళకి సభ ఆంటీ కనిపించింది కాబట్టి వాళ్ళు సభ ఆంటీని ఇప్పుడు వెతకడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఆమె నీడ కనిపిస్తుంది. దాన్ని ఫాలో చేస్తారు. కానీ అది వెంటనే మాయమైపోతుంది. హనీఫ్ విండో నుండి బయట చూస్తే అడవిలో అంకుల్ ఆత్మ కనిపిస్తుంది. ఇక భయపడి బాత్రూమ్ లోకి వెళ్తే హనీఫ్ వాంతి చేసుకుంటుంది. తన సిస్టర్ ఇస్తే ఆమెను ఓదార్చడానికి అక్కడికి వస్తుంది. రాత్రి ఇద్దరు నిద్రపోతుండగా హనీఫ్ ఒక్కసారిగా మేల్కొని విండో వైపు చూస్తుంది. అక్కడ అంకుల్ స్పిరిట్ ఆమెను చూస్తూ ఉంటుంది. మరోవైపు ఇస్తి అక్కడనే లేచేసి 40 days అని చెప్పి ఒక్కసారిగా మళ్ళీ నిద్రలోకి వెళ్లిపోతుంది. హనీఫ్ కి అసలు ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. నెక్స్ట్ డే ఇద్దరు సిస్టర్స్ ఇంటి బయటకు వచ్చి హెల్ప్ కోసం అరుస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు హెల్ప్ చేయడానికి అక్కడ ఎవ్వరు కూడా లేరు. మరోపక్క మెయిడ్ ఆంటీ ఆ ఇద్దరు సిస్టర్స్ ఇంట్లో ఎలా ఉన్నారో ఏంటో అని టెన్షన్
టెన్షన్ అవుతూ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. కానీ ఫోన్ ఏమో అస్సలు కనెక్ట్ కాదు. ఇక ఆమె స్వయంగా వాళ్ళని వెళ్లి చూడాలని డిసైడ్ అవుతుంది. హనీఫ్ ఇస్తీ ఇద్దరు కూడా మా ఫ్యామిలీ అసలు ఏం తప్పు చేసింది, ఎవరు మాపై ఈ శాపం వేశారని ఆలోచిస్తూ ఉంటారు. సడన్ గా హనీఫ్ కి తన అమ్మా నాన్న ఈ ప్రాపర్టీని అమ్మాలనుకున్నారని, కానీ అంకుల్ సభా అంటే దానికి వ్యతిరేకించారని గుర్తొస్తుంది. మన ఫ్యామిలీ చెడు కోరుకుని ఈ ప్రాపర్టీని అమ్ముడుపోకుండా ఉండడానికి అంకులే ఈ శాపం వేసి ఉండొచ్చని ఆలోచిస్తుంది. దాంతో హనీఫ్ కి కోపం వస్తుంది. ఆమె గట్టిగా అరుస్తూ నన్ను కావాలంటే చంపేసి కానీ నా చెల్లిని వదిలేయని అంకుల్ ఆత్మతో అంటుంది. కానీ ఆ ఆత్మ అనేది అస్సలు కూడా రియాక్ట్ కాదు. ఇద్దరి సిస్టర్స్ కూడా అక్కడే ఏడుస్తారు. అప్పుడు వాళ్ళకి అంకుల్ బెడ్ కింద ఏదో కనిపిస్తుంది. బెడ్ తీసి చూస్తే అక్కడ మట్టి కనిపిస్తుంది. హనీఫ్ ఒక గడ్డపార తెచ్చి దాన్ని తవ్వుతుంది. లోపల తవ్వి చూస్తే అక్కడ సభా ఆంటీ యొక్క నెక్లెస్ ఇంకా ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, సభా ఆంటీదే అయి ఉంటుంది. ఇది తెలుసుకొని హనీఫ్ షాక్ అవుతుంది. అప్పుడే కిచెన్ నుంచి ఒక సౌండ్ వస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే మెయిడ్ ఆంటీ అక్కడికి వచ్చి కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తుంది. హనీఫ్ తొందరగా ఆంటీ దగ్గరికి వెళ్లి ఆ రెడ్ బుక్ గురించి చెప్తుంది. ఆంటీ అప్పుడు హనీఫ్ తో మీరిక్కడి నుంచి అస్సలు వెళ్ళలేరని అంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకునే లోపే ఆంటీ కళ్ళు తెల్లగా మారి కూరగాయలతో పాటు తన వేళ్లను కూడా కట్ చేసుకుంటుంది. అది చూసి ఇద్దరు భయపడి బయటకు వస్తారు. అప్పుడు నిజమైన ఆంటీ కనిపిస్తుంది. మీ గురించి చాలా టెన్షన్ అవుతూ ఇక్కడికి వచ్చానని ఆంటీ వాళ్ళతో చెప్తుంది. ఇద్దరు ఆమెను హగ్ చేసుకుంటారు. హనీఫ్ వాళ్ళ ఫాదర్ యొక్క వస్తువులను ఆంటీకి చూపిస్తుంది. ఆ వస్తువుల్ని హనీఫ్ ఫాదర్ చనిపోయిన రోజు పోలీసులు ఇచ్చినవి అయి ఉంటాయి. ఆంటీ వాటిని చూసి ఒక లెటర్ ఓపెన్ చేస్తుంది. అందులో చీకటిని చీకటితోనే నాశనం చేయాలని రాసి ఉంటుంది. మీ నాన్న ఏదో శామన్ దగ్గరికి వెళ్లి ఈ మంత్రం తెచ్చుకొని ఉంటాడు. ఈ మంత్రంతో దుష్ట శక్తుల్ని దూరం చేయొచ్చని ఆంటీ సిస్టర్స్ తో చెప్తుంది. హనీఫ్ అప్పుడు ఆంటీతో అంకుల్ ఆత్మ ఇక్కడే ఉంది, ఆయన సమాధి దగ్గర ఉన్నటువంటి మట్టిని తిని మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడని చెప్తుంది. కానీ ఆంటీ వాళ్ళతో మీ అంకుల్ చాలా మంచోడు, అతనే మిమ్మల్ని సేఫ్ గా ఉండడానికి ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించేశాడు. ఈ శాపం ఖచ్చితంగా అతను చేసుండడు, వేరే ఎవరో ఒకరు చేసి ఉంటారని చెప్తుంది. ఇక హనీఫ్ కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తుంది. ఆంటీ ఇస్తీతో బెడ్రూమ్ లో ఉంటుంది. ఇస్తీ వింతగా ప్రవర్తించి ఆంటీపై దాడి చేస్తుంది. హనీఫ్ అక్కడికి వెళ్తే ఆంటీ స్పృహలో ఉండదు. ఇస్తీ కోసం వెతుకుతూ ఉండగా హనీఫ్ అంకుల్ ఆత్మను చూస్తుంది. ఆ స్పిరిట్ హనీఫ్ తో ఇక్కడ నుంచి వెళ్లిపో అని చెప్తుంది. అప్పుడు హనీఫ్ కి సభా ఆంటీ దయ్యం కనిపిస్తుంది. ఈ ప్రాపర్టీ అమ్మకూడదని నేనే ఈ శాపం వేశాను, మీరిప్పుడు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని కూడా నేను చంపేస్తా అని సభా ఆంటీ హనీఫ్ తో అంటుంది. సభా ఆంటీ స్పిరిట్ హనీఫ్ ని చాలా టార్చర్ చేసి భయపెట్టిస్తుంది. ఇక హనీఫ్ ఒక రూమ్ లోకి వెళ్తే ఇస్తీ గాల్లో లేచుంటుంది. సభా దయ్యం హనీఫా ముందు కనిపించి అరుస్తూ కేకలేస్తుంది. దాంతో హనీఫ్ ఆ అరుపులకి అక్కడే స్పృహ కోల్పోతుంది. ఇక సభా దయ్యం హనీఫ్ కి ఒక విజన్ ని చూపిస్తుంది. మీ నాన్న నేను సమాధి మట్టి తింటుంటే నన్ను చూసేశాడు, అందుకే శామన్ దగ్గరికి వెళ్లి నన్ను చంపడానికి ఒక వస్తువు తెచ్చాడు, కానీ అతని ఇంటికి రాకముందే నేను అతన్ని చంపేశానని చెప్తుంది. హనీఫ్ కళ్ళు తెరిచినప్పుడు ఈ విజన్ ని చూసి షాక్ అవుతుంది. ఆంటీ అక్కడికి వచ్చి హనీఫ్ తో ఈ చెక్క వస్తువుతో సభా దయ్యాన్ని చంపాలని చెప్తుంది. సభా దయ్యం మెయిడ్ ఆంటీని ముందుకు లాగి పడేయడంతో ఆమె స్పృహ కోల్పోతుంది. ఆ దయ్యం గోడపై నడుస్తూ హనీఫ్ పై అటాక్ చేయబోతుంటే హనీఫ్ ఆ చెక్క వస్తువును ఆ దయ్యం కడుపులో గుచ్చుతుంది. దాంతో సభా దయ్యం కాలిపోయి బూడిదైపోతుంది. దీంతో హనీఫ్ ఇస్తీ ఇంకా ఆంటీ బ్రతికి బయటపడతారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ హనీఫ్ ఇస్తీ అక్కడి నుంచి వెళ్ళడానికి రెడీ అవుతారు. డోర్ ఓపెన్ చేస్తే అక్కడ నల్ల బట్టలతో ఉన్నటువంటి ఒక లేడీ నిలబడి ఉంటుంది. ఆ లేడీని హనీఫ్ ఇంతకు ముందు విండో నుండి గేట్ బయట చూసుంటుంది. ఆ లేడీ లోపలికి వచ్చిన తర్వాత నా రెడ్ బుక్ ని నేను తిరిగి తీసుకోవడానికి వచ్చానని ఆ ఇద్దరి సిస్టర్స్ తో అంటుంది. అసలు ఆ లేడీ ఏ బుక్ గురించి మాట్లాడుతుందో వాళ్ళకు అస్సలు అర్థం కాదు. అప్పుడు ఆ లేడీ మీ సభా ఆంటీతో బ్లాక్ మ్యాజిక్ చేయించింది నేనే, మీరేమనుకున్నారు, మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళనిస్తాననుకున్నారా, 40 రోజులు గడవక ముందే మీరు ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళలేరని చెప్పి సడన్ గా ఆ లేడీ అక్కడి నుంచి మాయమవుతుంది. ఇది చూసి ఇద్దరి సిస్టర్స్ కూడా షాక్ అయిపోతారు. మరోవైపు సభా ఆంటీ దయ్యంతో పాటు ఆ ఇంట్లో ఉన్న చాలా దయ్యాలు అరుస్తూ కేకలు వేస్తూ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోవడానికి ట్రై చేస్తే డోర్ అనేది లాక్ అయిపోతుంది. బయట మెయిడ్ ఆంటీతో పాటు ఆమె హస్బెండ్ కూడా డెడ్ బాడీస్ అనేది పడి ఉంటాయి. అంటే ఆ లేడీని వీళ్ళని చంపేసి ఉంటుంది. ఇక్కడతో సినిమా అనేది ఎండ్ అవుతుంది. అయితే ఈ స్టోరీలో ఆశ అనేది ఎంత చెడ్డదో చూడొచ్చు. ఆశ వల్ల మనిషి ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో తెలుస్తుంది. సభా ఆంటీ ప్రాపర్టీ కోసం తన ప్రాణాలే కాదు తన ఫ్యామిలీని కూడా నాశనం చేసింది. నిజానికి సభాను కైరంకుల్ చంపేసి ఆమె శవాన్ని బెడ్ కింద పూజ చేస్తాడు. ఎందుకంటే ఈ శాపాన్ని దురుద్దేశంతో తన వైఫ్ అయిన సభానే చేసిందని కైర్ కి ఆల్రెడీ తెలుసు. ఆ శాపం అనేది ఆ అమ్మాయిల్ని బాధించకుండా ఉండాలని అంకుల్ ఖైర్ వాళ్ళను ఇంటి నుండి దూరంగా పంపించేశాడు. అందుకే ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ అంకుల్ ఆత్మను చూడగలిగారు. ఎందుకంటే అతని ఆత్మ వాళ్ళను ఇంటి నుండి వదిలి వెళ్లిపోండి అని తరచుగా వార్నింగ్ చేస్తూ వచ్చింది. అయితే ఈ సినిమాలో హనీఫ్ ఇంకా ఇస్తీ చనిపోయారా లేదా అంటే అది ఆడియన్స్ కే వదిలేశారు. ఇక ఫైనల్ గా ఈ మూవీ టైటిల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. సరూప్ అనే దానికి చాలా అర్థం ఉంది. పురాతన కాలంలో ఇండోనేషియాలో సరూప్ ఫాస్టింగ్ ఉండేది. ఈ సరూప్ ఫాస్టింగ్ అంటే చనిపోయినటువంటి వ్యక్తులతో తిరిగి కమ్యూనికేట్ అవ్వడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పొచ్చు. దీనికి స్పెషల్ గా ఉపవాసం
ఉపవాసం ఉంటారు. అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు, అంటే సన్సెట్ అయ్యేంత వరకు ఫాస్టింగ్ ఉండేసి సన్సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఉపవాసాన్ని బ్రేక్ చేసేస్తారు. దేంతో అంటే గ్రేవ్ యార్డ్ దగ్గర ఉండేటువంటి మట్టితో. ఆ సమాధి మట్టిని వాళ్ళు తింటారు. అంటే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళతో తిరిగి మాట్లాడాలంటే ఆ మట్టిని తినాలి. ఇది ఇలా చేయడం వల్ల చనిపోయిన వ్యక్తులతో కమ్యూనికేట్ అవ్వచ్చు. అంతేకాదు మూవీలో నోట్లో నుండి వచ్చే పదార్థం కూడా మట్టి అయి ఉంటుంది. సో ఇది సరో ఫాస్టింగ్ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు గనక ఛానల్ ని ఫస్ట్ టైం గనక విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.